హలో అందరికీ, ఇది వచ్చేసి ఐరన్ స్టాండ్ అనమాట. ఐరన్ టేబుల్ ఉంటుంది కదా, ఐరన్ చేసుకునేది అది. ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను నేను. దీని లింక్ అయితే ఇస్తాను. ఒకటి కాదు, రెండు కాదు, 6 నెలల నుంచి వెతికి మరీ ఇది తీసుకున్నాను అనమాట. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటా ఉన్నా. మామూలుగా ఏదైనా బాక్స్ ఫోల్డింగ్ అలా శారీస్ వచ్చినప్పుడు, ప్రీప్లీటింగ్ అలా ఉంటాయి కదా, అవి వచ్చినప్పుడు మామూలుగా కాట్ పైన, దివాన్ పైన, టేబుల్ పైన, మిషన్ పైన అట్లా చేస్తూ ఉన్నా అప్పుడప్పుడు. అందుకనేసి ఇదైతే పర్మనెంట్గా ఉంటుంది కదా, మనకి కంఫర్ట్గా ఉంటుంది కదా అనేసి ఇది తీసుకున్నాను అనమాట. మనం ఇలా ఐరన్ టేబుల్ కొనాలి అనుకున్నప్పుడు కొన్ని పర్టికులర్గా చూసి మరీ కొనుక్కోవాలన్నమాట ఈ టేబుల్ని. అది కూడా నేను తెలుసుకున్న తర్వాతే నేను కొన్నాను అనమాట. ఈ వీడియోలో అయితే అవన్నీ కూడా నేను షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి 1400 అలా ఉన్నింది, నాకు 1100కి అలా వచ్చింది. సంక్రాంతి టైంలో డిస్కౌంట్స్ పెట్టారనమాట, అప్పుడు కొన్నా నేను ఇది. అలాగే నాకు ఆఫర్లో 1100కి అయితే వచ్చేసింది. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఇలాంటి స్టాండ్స్ ఉంటాయి కదా, వాళ్ళవి కూడా పట్టుకొని చూసాను అనమాట. వెయిట్ అవన్నీ కూడా కొంచెం వెయిట్లెస్గా ఉంటుంది కదా, అలాంటివి తీసుకోకూడదు, కొంచెం వెయిట్గా ఉండేటివే తీసుకోవాలని ఫిక్స్ అయ్యి కొన్నాను. దీని కలరు అలాగే క్వాలిటీ అవన్నీ కూడా నాకైతే బాగా నచ్చాయి. బాగా హ్యాపీ అనిపించింది చూసిన తర్వాత. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ కొన్నా కదా, అందుకే. మెయిన్ మనం ఇలాంటి టేబుల్ కొనాలి అనుకున్నప్పుడు చూడాల్సింది దానికి వచ్చి వెడల్పు అలాగే పొడవు రెండు చూసుకోవాలండి. మనకి హైట్ అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసింటారు, మనం చూసి తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా మనకి దీని వెడల్పు వచ్చేసి 18 ఉండేలాగా తీసుకున్నాను. పొడవు వచ్చేసి 48 అయితే ఉందండి. పొడవు వచ్చేసి మనకి కొంచెం 18 ఉందనుకోండి, 18 ఇంచెస్ ఉంటే కూడా మనకి వెడల్పు అనేది మనకి శారీస్ అయినా లేకపోతే డ్రెస్సెస్ అయినా ఏమైనా పెట్టుకోవడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, కొంచెం వెడల్పు ఉండడం వల్ల. సన్నగా ఉందనుకోండి, మరి మనం ప్రతిసారి కూడా సర్దుకుంటూ ఉండాలి. అలాగే దీనికి కొంచెం కుషన్ కూడా ఇచ్చారు, మొత్తం లోపలంతా చెక్క అనమాట. ఇదంతా కూడా పక్కన అయితే మనకి ఈ విధంగా ఒక స్టాండ్ కూడా ఇస్తారనమాట, ఐరన్ బాక్స్ పెట్టుకోవడానికి. చూడడానికి అయితే చాలా క్వాలిటీ అయితే చాలా మంచిగా అనిపిస్తూ ఉంది. వెయిట్ అయితే చాలా హెవీగా ఉందండి, చాలా బాగుంది. నాకు ఈ స్టాండ్స్లో మెయిన్ బాగా నచ్చేది ఏంటంటే, మనం ఏదైనా చైర్లో కానీ లేకపోతే ఇలాంటి దివాన్లలో కానీ కూర్చొనైనా వీటిని చేసుకోవచ్చు అనమాట. కంఫర్టబుల్గా నిల్చొనే చేయాలని ఏం లేదు. దీనికి వచ్చేసి ఇలా అడ్జస్ట్మెంట్ ఇస్తారనమాట. చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు, కొంచెం హైట్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట. మొత్తం 4 ఇచ్చారు. మనం అంతా ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. మెయిన్ దీని క్వాలిటీ అలాగే దీని కలర్ కూడా చాలా బాగా నచ్చాయి నాకు. చాలా మంచిగా డీసెంట్ కలర్లో వచ్చాయి. మనకి సైడ్ ఐరన్ బాక్స్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు కాబట్టి కింద వంగి పెట్టుకోనీకి అదంతా అవసరం లేదు, జస్ట్ దీనిపైనే పెట్టేసుకోవచ్చు. కొంచెం హెవీ వెయిట్ ఉండడం వల్ల మనకి ఐరన్ బాక్స్ పెట్టడం వల్ల కిందికి వరగడము అలాంటివన్నీ ఏవి అవ్వవు, ఊగడము అట్లంతా కూడా ఏమీ లేదండి. చాలా బాగుంది, చాలా స్టాండర్డ్గా కూడా ఉంది. మెయిన్ మనం ఇలాంటి టేబుల్ కొనాలి అనుకున్నప్పుడు ఇట్లా పొడవు చూసుకోవాలండి. తర్వాత వచ్చేసి దీనికి వెడల్పు ఎంత ఉంది చూసుకోవాలన్నమాట. ఆ రెండు ఇంపార్టెంట్ మెయిన్. తర్వాత వచ్చేసి అలా ఉండడం వల్ల ఇట్లా చీరలు కానీ ఏవైనా పరుచుకోవడానికైనా అన్ని విధాలుగా బాగుంటుంది అనమాట. ఇలాంటి టేబుల్స్ కొనేటప్పుడు మనం తక్కువలో వస్తుంది కదా, ఎలాంటిది పర్లేదు అనేసి కొనుక్కోవడం కంటే కూడా కొంచెం ఒక 200-300 ఎక్స్ట్రా పెట్టైనా మంచి క్వాలిటీ తీసుకుంటే మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది. దీనికి వచ్చేసి పైన మనకి కుషన్కి ఏదన్నా అయ్యి పైన క్లాత్ కాలిపోవడం కానీ అలా అరిగిపోవడం కానీ కొన్ని ఇయర్స్కి అలా అయిందనుకోండి, దీనికి పైన తీసేసి మనకి సోఫాలు అవన్నీ చేసిస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళామనుకోండి, నీట్గా కుషన్ వేసి పైన క్లాత్ కుట్టేసి ఇస్తారనమాట. దగ్గర నుంచి అయితే చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడే కాదు, కొన్ని ఇయర్స్కి వాడంగా ఏదైనా పోయినప్పుడు మనం అలా కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట, కొంచెం మంచి క్వాలిటీలో తీసుకుంటే. నెక్స్ట్ ఇది వచ్చేసి నాకు మెయిన్ ఇలా కూర్చొని చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది, అందుకనేసి నేను మెయిన్ తీసుకునింది. మనకి ఒకవేళ ఇంట్లో బట్టలు చేసుకోవాలనుకున్నా కూడా ఇట్లా కూర్చొని చేసుకుంటే బరువు అనిపిది అనమాట, ఎన్ని బట్టలు ఉన్నా కూడా. అలాగే నాకు శారీస్ అవి ఫోల్డింగ్కి కాబట్టి కొంచెం కంఫర్ట్గా కూడా ఉంటుంది అనేసి తీసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే క్వాలిటీ అలాగే కలర్ అన్నీ కూడా బాగా నచ్చాయి. దీని ప్రైస్లో వర్త్ అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ, బాయ్.